కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులు నమస్కారం. మనం ఇప్పుడు జేఎస్ఎస్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలో ఉన్నాము. మనతో పాటు ఎస్ఎం జావేద్ గారు ఉన్నారు. ముఖ్యంగా జావేద్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలివేటెడ్ షెడ్ షీప్ అండ్ గోట్కి సంబంధించి ఎలివేటెడ్ షెడ్ వేయడంలో రైతులకి చాలా అనుకూలమైన బడ్జెట్లో చేస్తున్నారు. ఇప్పటికే అనంతపూరు, బెంగళూరు, రాయలసీమ జిల్లాలు, ఆంధ్ర ప్లస్ తెలంగాణ జిల్లాల్లో చాలా సుపరిచితులు ఎస్ఎం జావేద్ గారు. జావేద్ గారు ఇప్పుడు మనం చేవేళ్లలో 200 షీప్ అండ్ గోట్కు ఎలివేటెడ్ షెడ్ వేశారు. అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళే ముందు ఆఫీస్లో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో సార్ అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ మీ ఇంజనీరింగ్ సంస్థ ఇక్కడ కంపెనీ కదా సార్? అవును. అంటే ఇక్కడ నుంచి మీరు ప్లానింగ్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి చేస్తారు, కస్టమర్ ఇక్కడ నుంచి వస్తే ప్లాన్ చేస్తారు? అవునండి. ఓకే. మన దగ్గర చాలా మటుకు డ్రాయింగ్స్ ఉంటాయి. మనం ఇక్కడ డ్రాయింగ్ వాళ్ళకి ఎలా కావాలో అలా ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఓకే. ప్రిపేర్ అయిన తర్వాత ఆయన కొటేషన్ ఇస్తాము. అది ఫైనల్ అయితే పని స్టార్ట్ అవుతుంది. మీ ఎలివేటెడ్ షెడ్స్ గురించి ఎంక్వైరీ చేయాలంటే ఫస్ట్ మీ డౌట్లు ఏదన్నా కొటేషన్స్ తీసుకోవాలన్నా క్వాలిటీ ఎలా వస్తుంది, ఎంత ప్లేసు, దాని గురించి హైట్ ఎంత, మెజర్మెంట్ 100 షీప్ అండ్ గోట్కి, 200, 300కు ఫస్ట్ జేఎస్ఎస్ ఇంజనీరింగ్ ఆఫీస్కి వస్తే మీకు ఇలా డ్రాయింగ్స్ ఉంటాయి. ఇక్కడే మీకు పిక్చర్ మీ సైట్లో ఏం జరుగుతుందో ఇక్కడ డ్రాయింగ్స్ ఉంటాయి. ఎలివేటెడ్ షెడ్కి సంబంధించి డ్రాయింగ్స్. ఇక్కడ నుంచి ఈ డ్రాయింగ్స్లో ఎంత హైటు, ఎంత విడ్త్, సైజ్ ఎంత, ఈ డ్రాయింగ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా మన కంపెనీ వెళ్ళి త్రూఅవుట్ ఇండియా చేయగలరు. కానీ మన స్పెషల్ మన కాన్సన్ట్రేట్ అంటే తెలుగు, ఆంధ్ర, తెలంగాణ. ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? మన కంపెనీలో ఏం తయారవుతాయి? ఇక్కడైతే మన దగ్గర ఫీడింగ్ ట్రేస్ తయారైతాయి, ప్యాలెట్స్ తయారైతాయి. సార్ మీ దగ్గర షెడ్ వేసుకుంటే కాస్ట్లీ అవుతుంది. మన దగ్గర ఫ్యాబ్రికేటర్ ఉన్నాడు, కూనం ఉన్నాడు, అతను ఉన్నాడు, ఆయన చేస్తాడు. అంటే ఇప్పుడు మా దగ్గర రా మెటీరియల్ కూడా మొత్తం ఒకటే ప్యాకేజీలో అందిస్తున్నాం. అది కాకుండా మీకు 200 జీవాలకు కావాలా, 100 జీవాలకు కావాలా, మీరు చెప్తే ఎంత మెటీరియల్ పడుతుందో ఎగ్జాక్ట్ అంతే మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫ్యాబ్రికేటర్ వాళ్ళ దగ్గర ఉంటే మిగిలిన మెటీరియల్ డ్రాయింగ్ కూడా మన దగ్గర నుంచి ఇస్తాం. అవును, అంతే కదా. ఆయన లేబర్ జాబ్ ఆయన తీసుకొని మీ దగ్గర తీసుకొని చేయించుకుంటాడు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. ఆ ఫెసిలిటీ ఉంది. లేదు సార్ ఆయన మెటీరియల్ మేమే తీసుకుంటాం, మీరు ఫీడింగ్ ట్రే, ప్యాలెట్స్ మాత్రం ఇవ్వండి అంటే అది కూడా ఇస్తాం. ఓకే. మనం ఇప్పుడు చేవేళ్ల జిల్లా షాబాద్ మండలంలో ఉన్నాము. మనతో పాటు ఎస్ఎం జావేద్ గారు ఉన్నారు. అసలు ఇప్పుడు యూత్ కానీ చాలామంది షీప్ అండ్ గోట్ రంగంలోకి చాలామంది వస్తున్నారు. అంటే దీని ప్రభావం ఎలా ఉందంటే ఎలివేటెడ్ షెడ్స్ ఇప్పుడు కొత్త ప్రపంచం ఉంది. అంటే దీంట్లో స్టూడెంట్స్ కానీ రైతులు కానీ ఇంతకుముందు ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో బయట మేపేవాళ్ళు, కానీ ఇప్పుడంతా మోడర్న్ అయిపోయింది. చాలా లాభదాయకమైన పద్ధతిలో ఈ ఎలివేటెడ్ షెడ్స్ వచ్చాయి. ఈ ఎలివేటెడ్ షెడ్ స్టోరీ ఏంటి, అసలు ఇంత పెద్ద ఎలివేటెడ్ షెడ్ ఇక్కడ ఎలా నిర్మించారు, మొత్తానికి ఎలివేటెడ్ షెడ్ వల్ల రైతులకు ఎలాంటి లాభం కలుగుతుంది, జేఎస్ఎస్ ఇంజనీరింగ్ ఎండి ఎస్ఎం జావేద్ గారు ఉన్నారు. సార్ని అడిగి మొత్తం డీటెయిల్స్ కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అంటే మీరు మామూలుగా హైదరాబాద్ అయినా సార్ మీరు? అవును సార్, నాది ఇక్కడ నియర్ బై కొడంగల్. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రాపర్ కొడంగల్. ఓకే. నేను లాస్ట్ 25 years బాంబేలో ఉండి వచ్చాను. ఓకే. ఇప్పుడు అక్కడ నచ్చలేదు నాకు. ఓకే. ఇక్కడ మన ఊర్లోనే ఏదో ఒకటి చేసుకుందాం అని వచ్చాను. ఓకే. ఇక్కడ వచ్చినాక చూశాను వాళ్ళకి రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న రైతులకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న రైతులకు, పెద్ద ఫార్మర్స్ కి అయితే ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ పెద్ద పెద్ద షెడ్లు వేసుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళకైతే మనం రెగ్యులర్ గా షేడ్ చేస్తూనే ఉన్నాం. ఓకే. కానీ మనకు మెయిన్ టార్గెట్ ఏంటంటే 10 నుంచి 20 జీవాలు ఎవరి దగ్గర ఉన్నాయో, 10 గొర్రెలు కానీ 20 మేకలు, 10 నుంచి 20, అది చిన్న ఫార్మర్, ఆయనకు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తలేదు. అవును, ఇస్తలేదు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 100 జీవాల నుంచి స్టార్ట్ ఉంది. ఎలివేటెడ్ షెడ్ లోన్స్ కానీ సబ్సిడీ కానీ ఏదో ఒకటి కావాలంటే మినిమం మీ క్రైటీరియా 100 జీవాలు వెళ్ళాలి. 100, 200, 300, 400, 500 ఇడు వరకు ఇది ఉంది. కానీ దానికన్నా చిన్నదానికి ఎవరు ఆలోచిస్తలేరు. అస్సలు అవసరం అక్కడ ఉంది. అంటే ఒక మంది ఉండే ప్లేస్ అది. ఒక పేద మనిషికి ఒక పూట తిన్నికి అన్నం లేదు. మీరు పెద్ద దావత్ చేసి 100 మందికి పెట్టి లాభం ఏంటి, అది చూడాలి. అంటే ఉన్న వాళ్ళకి లాభం అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసము నేను ఒక కేజ్ తయారు చేశాను.
కేజీ, ఆ, దాంట్లో 20 జీవాలు వస్తాయి. ఆ, ఆ కేజీ వాళ్ళకి అందిస్తే ఆ, వాళ్ళ జీవాలకు రోగాలు రాకుండా ఆ. ఓ పూటకు అన్నం వేయడానికి ట్రే ఇంటి దగ్గరే పెంచేసుకోవచ్చు. ఇంటి దగ్గరే పెట్టుకొని పెంచుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ఈ స్కీమ్కి అది 75,000 కేజీ, అది 75,000 కేజీ. ఓకే కాస్ట్. ఓకే. ఆ, అయితే గవర్నమెంట్కు మనం ఇవి ఐడియా ఇస్తే ఉమ్, గవర్నమెంట్ ఏదో ఒక చిన్న స్టెప్ తీసుకున్నా కూడా ఉమ్. దానికి ఒక 50% సబ్సిడీ ఇవ్వచ్చు, అవును, లేదంటే ఫ్రీగానే పంచవచ్చు. పంచొచ్చు. 75,000 అనేది గవర్నమెంట్ కావును వాళ్ళ లిస్ట్ తీసి తీసి, ఆ. ఏ ఊర్లో ఎన్ని ఫార్మర్స్ 10 నుంచి 20 జీవాలు మెయింటైన్ చేస్తున్నారో ఉమ్, వాళ్ళకు ఇది ఆయన చేసి ఇవ్వచ్చు. ఉమ్, ఉమ్. నేను ఒక మంచి సలహా గవర్నమెంట్కి పెడతాను. లేదు లేదు సార్, బ్రహ్మాండం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ జీవనం వెళ్ళిపోతుంది. ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఆయనకు ఇక 20 నుంచి పెరిగినాయంటే ఈ ఫ్యూచర్ అయిన ముంగల్ వెళ్ళినట్టే కదా. ముందుకెళ్ళట్లేదు. 20 నుంచి ఆయన 30, 50. సపోర్ట్ ఇస్తే అవును. ఆయన పని అయిపోతుంది. అవును, బతకడానికి ఫస్ట్ ఒక దారి చూపిస్తే, దారి ఒక స్టెప్ వేసి మిగిలింది రైతు స్టార్ట్ అవుతాడు కదా. అదే మంచి ఐడియానే సార్ నిజంగా. అదే ఉంది. కేజ్ అనేది చాలా మంది ఫ్యామిలీస్ ఇంటి దగ్గరే అవును. చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. చూద్దాం, కామెంట్స్ లో కూడా మీరు చేయండి సార్ ఐడియాను, కామెంట్ లో రాయండి ఐడియా ఎలా ఉందో. ఏ ఊరికైతే అది నేను స్పెషల్గా ప్రస్తుతానికి తెలంగాణ గురించే మాట్లాడుతున్నా. నేను తెలంగాణలో ఉంటాను, ఆ గవర్నమెంట్కే నేను అప్రోచ్ అవుతాను. ఒకవేళ గవర్నమెంట్ మాకు అడిగిందంటే ఎంతమంది మీకు అప్రోచ్ అయ్యారు వాళ్ళకి చెప్పడానికే మాకేదో ఆధారం కావాలి. నేను తర్వాత ఒక ఫామ్ ఇష్యూ చేస్తాను. ఆ ఫామ్లో మీ ఊరి పేరు, మీ పేరు, మీ నంబరు, మీ దగ్గర ఎన్ని జీవాలు ఉన్నాయి అది రాసి పెడితే ఆ కాగితం డైరెక్ట్గా మొత్తం కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం అని మా ఆలోచన ఉంటుంది. మీ స్క్రీన్ పైన సార్ నెంబర్లు, కంపెనీ నెంబర్లు కూడా ఉంటాయి. దానికి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏమన్నా మీ ఇది ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా చేయొచ్చు. సరే, ఇప్పుడు సారు ఒక మంచి ఐడియా చెప్పారు 20 వాటికి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు 200కు షీప్ అండ్ గోట్, మేకలకు కానీ గొర్రెలకు కానీ ఒక షెడ్ చాలా అద్భుతంగా నిర్మించారు దీన్ని. అసలు దీనికి ఎంత మెటీరియల్ పట్టింది, ఏం వాడారు, దీని ఫ్లోరింగ్ ఏంటి, ఓవరాల్గా దీన్ని ఎలా నిర్మించారు, ఎవరి కోసం నిర్మించారు కనుక్కుందాం. సార్, ఇప్పుడు ఇందాక మీరు 20 చిన్న రైతుల కోసం మీరు ఆలోచించారు. అంటే ఇట్లా ఎక్కువ స్థలం ఉండి ఇలాంటి ఫార్మ్స్ ఉండే పెద్ద రైతుల కోసం ఇలాంటివి నిర్మిస్తున్నారు. ఇది ఎంత సార్ కెపాసిటీ ఒరిజినల్గా? ఇది 200 ఎనిమల్స్ అండ్ 2000 బర్డ్స్ ఇవి కింద ఉంది. ఇంటిగ్రేటెడ్ ఫామ్. ఇంటిగ్రేట్ ఫామ్. ఇప్పుడు మనం పైన ఉన్నాం, అవును. తర్వాత ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం. అవును, కిందికి వెళ్దాం. అంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఫామ్. ఇప్పుడు చాలా మంది నాకు అప్రోచ్ అయితే నేను అప్పుడు కాదని చెప్పాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఏ పని చేసినా ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ నాకు నచ్చాలి, ఆ క్వాలిటీ నాకు నచ్చాలి. నేను నచ్చితేనే చేస్తా, లేకపోతే చెయ్యను. అందుకే చాలా ఆఫర్స్ వస్తే నేను చేయలే. ఎందుకంటే అప్పుడు ఆయనకి చెప్పాను నేను డిజైన్ చేయలేదు, ఇంకా డిజైన్ అయిన తర్వాతనే చేస్తా అంటే ఓకే అని వాళ్ళు వేయించుకోలేదు. ఈసారి ఏం చేశాడంటే, సార్ మీరు డిజైన్ చేస్తున్నారు కాబట్టి నాకు వేసి ఇవ్వండి అని చెప్తే ఆయనకు డిజైన్ ఫైనల్ అయింది, వేసి ఇచ్చాము. ఇప్పుడు మన తరపున మనం 100% సాటిస్ఫైడ్ ఉన్నాం దీని పట్ల. ఇది 200 కెపాసిటీ, 200 యానిమల్స్. దీని ఎంత సార్, దీని మెజర్మెంట్? ఇది 30x60. 30x60 మెజర్మెంట్. దీంట్లో ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. ఒక్కో రూమ్ లో ఎన్ని వస్తాయి సార్? ఒక్కొక్క రూమ్ లో మనకి ఇది 35 వస్తాయి. 35 వస్తాయి. ఇంత పెద్ద రూమ్ ఉంది, 35 50 కూడా వస్తాయి. ఓకే ఓకే ఓకే. కానీ మనం రికమెండ్ చేయము. పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 50 కూడా పెట్టుకోవచ్చు. 50 పెట్టుకుంటే 300 జీవాలు వస్తాయి. మీరు మామూలుగా ఎంత రికమెండ్ చేస్తారు సార్? 33 ఒక రూమ్ లో 33 అంటే మనకి ఇక్కడ 100, అక్కడ 100 పర్ఫెక్ట్ ఈజీగా ఈ సగంలోనే వచ్చేస్తాయి. ఓకే ఓకే. 33 జీవాలు ఈ సగం రూమ్ లోనే వచ్చేస్తాయి. సగం రూమ్ ఏంటంటే తిరగడానికి ఎక్కడ ఫ్రీ రేంజ్ లో ఉండాలి కదా, వాళ్ళు కొంచెం ప్రెజర్ లేకుండా ఉంటారు. కానీ ఇప్పుడు లేదు, నేను తెచ్చి ఒక వారంలో అమ్మేస్తా అంటే 50 కూడా పెట్టుకోవచ్చు. 50కి పైకే వస్తాయి. ఇప్పుడు ఈ 200 ఫామ్ లో సార్ ఏమేమి ఇచ్చారు సార్ మీరు దీంట్లో మనము యాక్చువల్గా మనకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సివిల్ వర్క్ ఈ 3 మన స్కోప్ లో ఉండవు. కానీ ఫ్యూచర్ లో మనము ప్లంబింగ్ మన స్కోప్ లో పెడుతున్నాము. దానికి అడిషనల్ చార్జెస్ ఉంటుంది, ఆయన అగ్రి చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మనము ప్లంబింగ్ ఒక మంచి డిజైన్ తీసుకొచ్చినాము, ప్లంబర్ కి పిలిచే అవసరం లేదు. ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఆయననే చేయాలి. ఈ ఫ్లోరింగ్ అంతా ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే.
జేఎస్ఎస్ ఉంటుంది లోగో. ఓహో, జేఎస్ఎస్ లోగో కిందే కొంచెం ఫ్లోరింగ్ కూడా జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఓకే ఓకే సార్. మామూలుగా ఇది హైట్ ఎంత ఉంది సార్? ఇది 16 feet సైడ్ లో ఉంటుంది. ఇది కింద నుంచి? కింద నుంచి. ఓకే, ఇక్కడ ఈ ఫ్లోరింగ్ నుంచి, ఈ ఫ్లేర్ నుంచి కింద ఇక్కడ సైడ్ కు 9 ఉంటుంది, సెంటర్ లో 11, 12 ఉంటుంది. అంటే ఇది రెగ్యులర్ సైజ్ సార్? స్టాండర్డ్ సైజ్. స్టాండర్డ్ సైజ్, ఎయిర్ అంతా బాగా రావడానికి. అది ఇక చూడండి అన్ని పైన కూడా మీకు ఓపెన్ ఉంది, ఎయిర్ బాగా వచ్చి బాగా వెళ్ళిపోతుంది ఎక్కడంటే అక్కడ. అవును అవును. మనకి ఇప్పుడు ఫ్యాన్ లేకుండా కూడా హీట్ మనకు అనిపిస్తలేదు. హీట్ అనిపిస్తలేదు ఎండాకాలం. యాక్చువల్ గా ఎంత 12 అయింది. 12 అవుతుంది. ఇది కొత్తగా పెట్టినాం. ఇది దీంట్లో ఎలా ఆప్షన్ ఉందంటే ఇంత పెట్టాలి, ఇది ఏది వాటర్ అంతే పెట్టాలి, ఇంతే పెట్టాలి, ఎప్పటికీ ఇలా ఉండాలి, ఇప్పటికీ ఉండాలి. మరి నెక్స్ట్ డే వచ్చి దీన్ని నీళ్లు పడేసి టబ్బు క్లీన్ చేసుకో, ఇట్లా వేసి అయిపోయింది. క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది. క్లీనింగ్ ఇగో మనం మంచి నీళ్ళు తాగినప్పుడు ఆ జీవాలకు కూడా మంచి నీళ్ళు అందియాలి కదా. అవును, మంచి నీళ్ళు అందిస్తే బాగుంటాయి. ఓకే, ఇది మీ ఇష్టము, ఎంత అన్నా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి, లంచ్ టైంకి రాలేకపోయాం, ఓకే, మరి అవి నీళ్ళు ఈ సిస్టంలో ఉంటే ఏమవుతుంది అంటే ఇక మీకు నీళ్ళు కూడా వేస్ట్ కావు, ఇది ఎప్పటికో పడుతూ ఉంటాయి, ఆ నీళ్లు చూసి జీవాలు వస్తాయి. ఇప్పుడు ఈ టోటల్ పైన షీట్స్ ఉన్నాయి కదా సార్, అవును, ఇవి కూడా ఒక స్టాండర్డ్ క్వాలిటీ? జిందాలే, జిందాల్ కంపెనీ, జిందాల్ రేకులు. ఓకే, జిందాల్ రేకులు ఉన్నాయి, ఇవి జేఎస్ఎస్ బ్రాండ్ ఇవి ఉన్నాయి. దీనికి పైపులు మొత్తం అపోలో ఉన్నాయి, అపోలో పైపులు. దీనికి ఏమన్నా ఎక్స్పైరీ డేట్ ఏమన్నా ఉంటాయా సార్? ఏముండవు, ఈ లైఫ్ టైం. ఇక లైఫ్ టైం. ఇప్పుడు ఇది ఎలా అయితే మెయింటైన్ చేసుకున్నారో అసలు పైకి ఏం కాదు దీనికి. ఓకే, 50 years అయినా కూడా ఏం కాదు, లైఫ్ టైం. ఇంకా లైఫ్ టైం. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్ గా ఈ 200 షీప్స్ గొర్రెలు మేకలకి 200 కెపాసిటీ, దీని బడ్జెట్ ఎంత అయింది సార్? ఇప్పుడు మా వర్క్ వాడకైతే 15 lakhs అయింది. 15 lakhs విత్ ఎలక్ట్రిక్ ప్లంబింగ్? ఎలక్ట్రికల్, ప్లంబింగ్, సివిల్ ఆయనకి అడిషనల్ పడుతుంది. ఓకే, అంటే ఫస్ట్ లో మిమ్మల్ని రైతు అప్రోచ్ అయినప్పుడు మీ ఆఫీస్కి రావాలా సార్? అంటే డ్రాయింగ్ గురించి మాట్లాడుకోవడానికి ఎట్లా వస్తే ఆయనకు డ్రాయింగ్ కానీ అవి కానీ ఇప్పుడు సార్కు చూపించినట్టు డ్రాయింగ్ ప్రకారమే సార్కు చేయించారు. ఓకే సార్, అంటే ఇక్కడ మీరు తెలుగు స్టేట్స్ లోనే త్రూ అవుట్ సౌత్ ఇండియా ఎక్కడైనా వెళ్ళిపోతారు? ఆల్ ఓవర్ ఇండియా వెళ్తారు. ఒకసారి మన దగ్గరికి వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవాలి. అంటే ఇది ఎంత కెపాసిటీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 100 నుంచి స్టార్ట్ అవుతుంది? 100 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీ దగ్గర ఇందాక 20 కూడా చిన్న కేజీలు చెప్పారు. కేజీలు ఇక 20 100 దాటినాయి అంటే ఇక కేజీలు ఎక్కి కింద వస్తాయి, చిన్నవి వస్తాయి. అది కూడా 50 కూడా వేసాం ఇక్కడ షాద్నగర్ లో. 50 కెపాసిటీ ఇలాగే షేడ్ ఉంది 50కి. ఓకే, కానీ దీనికి సగం ఉంది, అది సగం ఉంది. ఓకే, 100 నుంచి స్టార్ట్ అవుతే ఇంకా 500 వరకు వెళ్ళిపోతాయి. 500 కూడా చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ లో ఎవరైతే నా దగ్గర షెడ్ వేయించుకుంటారో వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంది. ఎందుకంటే నేను కాంపోజిషన్ స్కీమ్ లో GST తీశాను. కాంపోజిషన్ తీసినప్పుడు నేను ఒక 5% లోనే నేను చేస్తాను. బడ్జెట్ సేవింగ్ అనేది రైతుకు. ఇప్పుడు 18% పడుతుంది కదా. ఓకే, ఆ పర్చేస్ చేసిన దాంట్లోనే కలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ డిజైనింగ్ సంబంధించి సలహాలు సూచనలు మీరే ఇస్తారా సార్? కొంతమంది ఇప్పుడు నా దగ్గర వచ్చి మీరు కొత్త VIP కానీ NRIs కానీ ఎవరన్నా ఉన్నారో, లేదు IT వాళ్ళు ఎవరన్నారో వచ్చి నాకు కన్సల్ట్ అయితే కన్సల్ట్ ఛార్జెస్ ఉన్నాయి. లేదు సార్ మనకు డ్రాయింగ్ చేసి ఇవ్వండి అంటే డ్రాయింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఓకే, లేదు మొత్తం మెటీరియల్ అందియండి మేము చేసుకుంటామా అంటే ఆ మెటీరియల్ కూడా మా దగ్గర ఉంటుంది, అది కూడా అందిస్తాం. అది కాదు సార్ మీరే వేసి ఏంటంటే అలా కూడా వేసిస్తాం. అంటే ఎనీ కైండ్ ఆఫ్ మీకు ఫ్లాట్ గా ల్యాండ్ ఇస్తే చాలు, షెడ్ వేయించుకుంటే ఓనర్, మిగిలింది మీరు యూజ్ చేస్తారు అంతే కదా. సో ఓవరాల్ గా మరి కింద కొత్త ప్లాట్ఫామ్ పెట్టారు ఇంటిగ్రేట్ లో, కింద మన కోళ్ళ కోసం పెట్టాం 2 in 1. ఇది ఇప్పుడు ఇది ఇంటిగ్రేటెడ్ ఫామ్. ఇది కింద చూద్దామా సార్? ఓకే, ఇప్పటి వరకు మనం పైన ఎలివేటెడ్ షెడ్ లో 200 షీప్స్ గొర్రెలు మేకలు కానీ పైన ప్లేస్ను క్రియేట్ చేశారు. దీని కింద ఎలాగా యూటిలైజ్ చేసుకున్నారో కూడా జావేద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ జావేద్ గారు, ఇంతకుముందు అంటే పెంట కిందకి పడిపోయేది, ఇంత ఫిష్ అని ఇంకా కోళ్ళని పెంచేవాళ్ళు, కానీ ప్లస్ డిసీజులు వచ్చేటివి కింద పడడం వల్ల ఒక చిన్న ఇది ఉండేది. కానీ ఇప్పుడు మీరు కంప్లీట్ మార్చేశారు, ఇది ఒక షెడ్ సపరేట్ చేసుకోవాలి. మన కోళ్ళకు సపరేట్ ఫామ్ వేసినట్లే ఉంది, అసలు ఏం రాకుండా అది డైరెక్ట్ మనకు అవుట్ సైడే పడుతుంది. ఓకే, అవును, ఈ పెంట మాత్రం అది కింద బౌండరీ ఉంది కదా, బౌండరీ అవతల పడుతుంది, అది సపరేట్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడిది కూడా అక్కడిది కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో ముఖ్యమైన విషయం, ఒక ఎలక రాకుండా ఒక పాము రాకుండా
ఇక దీంట్లోకి కింద ఆహాహా. అంత సీల్ చేయడం చాలా కష్టం. కష్టం. ఓకే ఓకే. ఎవరు ఫ్యాబ్రికేట్ చేసినా ఆట 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 చేసి వెళ్ళిపోతారు. చేసిపోతారు. కానీ ఇక్కడ మీరు ఎక్కడ చూసినా మీకు సిల్లే ఉంటుంది. సీలు కవర్ అయిపోయి ఉంటుంది. అది ముఖ్యమైన విషయం అది. అవును, చాలా ఇంపార్టెంట్ కదా పాములతో. ఎందుకంటే ఇక చిన్న బేబీస్ ఉంటారు, అవును, అప్పుడు పాములు కానీ ఎలుకలు కానీ క్యాచ్ రావచ్చు. చేస్తాయి, చంపేస్తాయి. అవును. అవన్నీ ఏం రాకుండా బాగా సీల్ చేసి ఇచ్చాము. ఓకే. ఇది మన కాన్సెప్ట్. అంతా మీరు చెప్పిన 15 lakhs బడ్జెట్లోనే ఇదంతా? ఇది కూడా 15 lakh బడ్జెట్లోనే. కింద అంతా సెటప్, కిందిది పైది రెండు కలిపి. పైంది కలిపి. ఓకే. దీంట్లో ఎంత కోళ్ళ కెపాసిటీ సార్ ఇది? 2000 రావచ్చు. ఏంటి, బ్రాయిలర్ కానీ నాటుకోళ్ళు కానీ? నాటుకోళ్ళు కానీ బాయిలర్ అంటే ఇంకా ఎక్కడనే వస్తాయి. నాటుకోళ్ళు కొంచెం జాగ్ కావాలి. ఓకే, దానికి ఇది పెట్టారు. అవి ఎక్కడ తింటే అక్కడే ఉంటాయి కదా. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం సార్ ఇక్కడ పెట్టాలి? ఫస్ట్ టైం. మామూలుగా అయితే కింద మనం ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే దీనికన్నా ముందు చాలా మంది నాకు అడిగారు. అడిగితే నేను డిజైన్ చేయలేదని చెప్పిన. ఏ పని చేసినా ఒక డిజైన్ ఉండాలి. ఆ డిజైన్ కాన్సెప్ట్ ఉంటేనే ఆ పని ముంగలి నడుస్తుంది. ఏదో ఒకటి వేసిన తర్వాత ఇప్పుడు నేను చాలా మటుకు షెడ్లు చూశాను, ఈ జిందాల్ రేకులు వేసారు. ఓహో, ఇక్కడ కింద 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 ఆ జిందాల్ రేకులు, అది కూడా ప్రొఫైల్ షీట్ వేసారు. ఓకే. ప్రొఫైల్ షీట్ వేసినప్పుడు క్లీనింగ్ ఎలా అవుతుంది? అది మెయిన్ పాయింట్ కదా, అది అవే తలనొప్పి. అవి చూడకుండా ఆల్రెడీ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చింది. ఎవరి దగ్గర వేయించుకున్నారు, నా దగ్గర ఫీడింగ్ ట్రే కోసం వచ్చారు. ఓకే. వస్తే ఆయన ఏం చేశాడంటే 30 feet షేట్కు ఇట్లా స్లోప్ ఇచ్చాడు. అట్లా వర్కౌట్ కాదు, అస్సలు క్యాన్సిల్ అయింది. మొత్తం తీసేశారు. అది తీసేసి మళ్ళీ నేను చెప్పిన సగం అక్కడ పెట్టండి, సగం ఇక్కడ పెట్టండి అని ఆ రేకులు మార్చేయండి. రేకులు వద్దు. ఈ పాలికార్బోనేట్ షీట్ ఎలా ఉంటుందంటే దీనికి 10 years లైఫ్ ఈ కండిషన్లోనే కంపెనీ ఇస్తుంది. ఏ షీట్ సార్ ఇది? పాలికార్బోనేట్ షీట్, పీసీ అంటుంది, పీసీ షీట్. అయితే ఈ షీట్కి మీరు రాయి తీసుకొని కొట్టినా పగలదు, మీరు ఏం చేసినా పగలదు. ఇది అన్బ్రేకబుల్. ఇది అన్బ్రేక్. దీనిపైన ఏసిడ్ వేసినా కూడా ఏం కాదు. ఓకే. ఇది లైఫ్ టైం సార్? ఇది కూడా లైఫ్ టైం. ఎందుకంటే దీనికి ఎండ లేదు. ఎండ ఉంటే 10 years. ఎండ ఉంటే 10 years. ఎండ లేకపోతే 20 years కానీ షెడ్ నడిచినంత సేపు కానీ మనం చేసినంత సేపు కానీ అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద ఏం పడకుండా చూసుకున్నాము ఫస్ట్. పైన కూడా ఇవన్నీ ఈ డ్రిప్పింగ్స్, ఇక్కడ ఉన్న ప్లంబింగ్స్ మనం చేసి ఇచ్చాము. ఇది ఎందుకంటే ఈ ప్లంబింగ్లో ఒక పెద్దగా ఈజీనెస్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా పైన కూడా ఇదే ప్లంబింగ్ వేసిస్తాము. ఈ టైప్ వేసిస్తాము. ఎందుకంటే ఈ టైప్లో ఏముంది, ఒక వాల్ కానీ ఇది కానీ పాడైందంటే 5 నిమిషాల్లో ఆయన రిప్లేస్ చేసుకోవచ్చు సొంతంగా. ఇది ఓకేనే వెళ్తుంది. ఇట్లా ఇది వెళ్ళిపోయింది. లేదా మనకు పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. చేసుకోవచ్చు. అది ఓనరే చేసుకోవచ్చు. ఇది మెయిన్ లైన్. ఇది ప్లగ్ అండ్ ప్లే అంతా. ఇక్కడ వచ్చి మళ్ళీ కరెంట్ ప్లగ్ లేకనే పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్నాం ఇక ఓకే. వాల్ పాడైతే మనమే చేంజ్ చేసుకోవచ్చు. ప్లంబర్ని పిలిచే అవసరం లేదు, ఎవరికి పిలిచే అవసరం లేదు. సార్ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ పిల్లలు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. వాళ్ళకి మీరు గైడెన్స్, ఏ బ్రీడ్, ఇవి కూడా చెప్పగలరా మీరు? వాళ్ళు నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేస్తే ఇప్పుడు మన ఎస్టేట్లో ఏది నడుస్తుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది గైడెన్స్ చేస్తాం మనం. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉన్నాయా సార్? లోన్ స్కీమ్? గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే NLME స్కీమ్ అయితే హోల్డ్లో ఉంది. చూశారు కదా సార్, మనం జావేద్ సార్ చెప్పింది 200 కెపాసిటీ ఉండే ఇది ఇంటీరియర్ మొత్తం. కింద అయితే కోళ్ళ ఫాము, పైన అయితే 200 షీప్ ఎలివేటెడ్ షెడ్. ఇది మీకు డిజైన్ కావాలన్నా, దీని గురించి గైడెన్స్ కావాలన్నా, ఎంత సైజ్ కావాలి, స్టేట్లో ఎక్కడైనా సరే, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, బిజినెస్ మ్యాన్లు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్స్ చేసుకోవడానికి వస్తున్నారు. మీకు సలహాలతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ అన్ని విధాల ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ ఈ స్టేట్లో మీరు ఎన్ని వేసారు సార్ ఇలాంటి షెడ్లు? 10 అయిపోయినాయి అనుకుంటా. 10 అయిపోయాయి. వెల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీకు గైడెన్స్ దొరుకుతుంది. బడ్జెట్లో కూడా మీకు కస్టమైజ్డ్ బడ్జెట్లో 100 నుంచి 1000 వరకు, అది ఇంకా నాన్ స్టాపబుల్, ఎంతవరకైనా వేసుకోవచ్చు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు మీరు కాంటాక్ట్ అవుతే జావేద్ గారు మీకు కావాల్సిన సలహాలు, సూచనలు, రాష్ట్రంలో ఎక్కడికైనా సరే జస్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మాత్రమే పెరుగుతుంది హైదరాబాద్ దాటి వచ్చిన వాళ్ళకు. ఈ డ్రిప్పింగ్ కూడా మనమే ఇస్తున్నాము. ఏది? ఈ వాటర్, దానా, అవన్నీ ఇంక్లూడింగ్. ఇప్పుడు ఇక్కడ ఇంక్లూడింగ్, వేరే వాళ్ళు తీసుకున్నా కూడా ఇది ఇంక్లూడింగే ఉంటుంది. ఇంక్లూడింగే ఉంటుంది. ఈ ప్లంబింగ్ అవన్నీ
ఇప్పటి నుంచినా ఆ, ఇప్పటి నుంచి ఇంక్లూడింగ్ ఉంటుంది ఇప్పుడు కిందిది కోళ్ళ కోసం కోళ్ళ వేసుకుంటే కోసం ఆ. ఈ డ్రీపర్స్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను షేడ్ వేసి ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడ వేయాలి సార్, ఇది ఎక్కడ తీసుకురావాలి సార్, అవన్నీ వాళ్ళ ఫార్మర్కి ఎందుకు నెత్తి నొప్పి, అవును నేనే ప్రొవైడ్ చేసి మొత్తం ఫిట్ చేస్తున్నా. ఓకే 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 మంచి పని మళ్ళీ అది ఒక ఇది కాకుండా టోటల్ ఎండింగ్ ఓవరే ఉంటుంది కదా అప్పుడు. ఓకే ఈసారి కూడా మనమే అందించాము ఇవన్నీ మా వర్కర్సే ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసి వాటర్ లైన్ కానీ డ్రిపర్స్ బస్ కానీ ఓకే ఫీడర్స్ కానీ ఫీడర్స్ కానీ ఓకే ఓకే అన్ని పెట్టాం. తప్పకుండా సార్ అంటే చెప్పారు కదా లాస్ట్లో మీకు అదనంగా బడ్డన్ కాకుండా ఇవే కంపెనీ వాళ్ళే ఇవన్నీ జేఎస్ఎస్ కంపెనీ వాళ్ళే జావేద్ సార్ కంపెనీ వాళ్ళే చేశారు రైతులకు అదనపు భారం లేకుండా. కాబట్టి మీకు ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ కనుక్కోండి. నమస్తే సార్ థ్యాంక్ యూ. నమస్తే అండి.